నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తలలోని ముఖ్యాంశాలు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి పార్టీల అభ్యర్థులను గెలిపించాలి. కూటమి శ్రేణులకు చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ సూచన. కొయ్యలగూడెం మండలంలో ఘనంగా పల్లె పండుగ. ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాస్తో కలిసి పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. అర్హులైన ప్రతి ఒక్కరూ పట్టభద్రుల నియోజకవర్గ శాసన మండలి ఎన్నికకు ఓటు నమోదు చేసుకోవాలి. జంగారెడ్డిగూడెం తహసీల్దార్ స్లీవజోజీ సూచన. ఆకట్టుకున్న ఆటోనగర్ కనకదుర్గమ్మ అమ్మవారి గ్రామోత్సవం. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. శాసన మండలి సభ్యుల ఎన్నికల్లో కూటమి పార్టీల అభ్యర్థులను గెలిపించాలని పార్టీ శ్రేణులకు చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని చిట్టూరి గణేశ్వరరావు టౌన్ హాల్లో కూటమి పార్టీల నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జీలతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పట్టభద్రుల ఓటర్ల నమోదుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టభద్రుల శాసనమండలి సభ్యుల ఎన్నికలకు సంబంధించి ఓట్ల నమోదు కోసం జంగారెడ్డిగూడెం పట్టణానికి టీడీపీ నాయకులు దాసరి శేషు, సూర్య విద్యా సంస్థల శ్రీనివాసరావును ఇన్ఛార్జీలుగా నియమించడం జరిగిందన్నారు. కావున కూటమి పార్టీల శ్రేణులు వీరికి సహకరించాలన్నారు. అదేవిధంగా పట్టభద్రుల కూటమి అభ్యర్థి రాజశేఖర్ ని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గంటా మురళి, నాయకులు రావూరి కృష్ణ, సాయిల సత్యనారాయణ, పరిమి సత్తిపండు, షేక్ ముస్తాఫా, పెనువర్తి రామ్ కుమార్, తోటికుంట రాము, బొబ్బర రాజుపాల్ తదితరులు పాల్గొన్నారు. గారు చేలర చంద్రరావు గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నామండి. అలాగే మరి ఈ రోజున జంగారెడ్డిగూడెం టౌన్ హాల్లో కప్స్ తోటి, అంటే క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జెస్ తోటి మరి రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మనము యునానిమస్గా ఎలాగా గెలుపొందాలనే విషయంపై ఇక్కడ తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వారితో పాటు మరి క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జెస్ కూడా రావడం జరిగింది. ఈ యొక్క మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ క్యాండిడేట్ అయిన రాజశేఖర్ గారిని మనము ఏ రకంగా తన్ని గెలిపించవచ్చు ఆ విషయంపై ఇక్కడ స్ట్రాటజిక్గా డిస్కషన్ కూర్చున్నాం మేము. సో దీంట్లో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఓటర్ ఐడెంటిఫికేషన్ని ఎలా చేయాలి అనేది, అలాగే ఎన్రోల్మెంట్ ఎలా చేయాలనే విషయంపై ఇక్కడ మేము ఒక డీప్ డైవ్ డిస్కషన్ పెట్టుకోవడం జరగబోతూ ఉంది. మరి జంగారెడ్డిగూడెం టౌన్ రూరల్ సంబంధించి మరి దాసరి శేషు, అలాగే సూర్య కాలేజ్ శ్రీనివాస్ గారు వారికి రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం జరిగింది. సో కూటమి నాయకులు, కార్యకర్తలు కలిపి మరి ఈ యొక్క ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ని మనం సక్సెస్ఫుల్గా గెలిపించి ఇవ్వాలని చెప్పి ఆ యొక్క ఉద్దేశంతో కూర్చోవడం జరిగింది. అలాగే ఈ రోజున కామర్కోట మండలంలో ఎన్ఆర్జీ సంబంధించి 8 పంచాయతీలో మరి రోడ్స్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. దాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్క తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, గ్రామస్తులకి నాకు ధన్యవాదాలు. గ్రామాల అభివృద్ధి తమ ప్రభుత్వ లక్ష్యమని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తెలిపారు. కొయ్యలగూడెం మండలంలో జరిగిన పల్లె పండుగ కార్యక్రమంలో ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాస్తో కలిసి ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పాల్గొన్నారు. కన్నాపురం, దిప్పకాయలపాడు, బిల్లిమిల్లి, అంకాలగూడెం గ్రామాలలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పరిపాలన సాగిస్తుందన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పల్లె పండుగ కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రజా సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరూ పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి ఎన్నికకు ఓటు నమోదు చేసుకోవాలని జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కె శ్రీనివాసజోషి సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మండల తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మండలంలో ఇప్పటివరకు ఉపాధ్యాయుల నియోజకవర్గ శాసనమండలి ఓటు హక్కు పొందేందుకు 250 దరఖాస్తులు అందాయన్నారు. వీటితో పాటుగా పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి ఓటు నమోదు ప్రక్రియ కూడా జరుగుతుందన్నారు. నవంబర్ 6వ తేదీ వరకు ఈ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. కావున పట్టభద్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ శ్రీనివాసజోషి సూచించారు. ఈ రోజుతో మన టీచర్స్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఎమ్మెల్సీకి సంబంధించిన చేర్పులు మార్పుల విషయంలో క్లోజ్ అయిపోతుంది. ఇంకెవరైనా టీచర్స్ ఉంటే కనుక ఈరోజు ఈవినింగ్ లోపు త్రూ ఎంపీడీఓ ద్వారా ఎంఈఓ గారి ద్వారా మాకు అర్జీ పెడితే మేము టీచర్స్ కాన్స్టిట్యున్సీలో ఓటర్గా నమోదు చేస్తాం. కాబట్టి ఇంకెవరైనా మిగిలి ఉన్న టీచర్స్ ఎవరైనా ఉంటే కనుక ఈరోజు ఈవినింగ్ లోపు అర్జీ పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పటివరకు మాకు 243 అప్లికేషన్లు వచ్చినాయి. దాంట్లో 2 అప్లికేషన్ రిజెక్ట్ చేసాము. 241 అప్లికేషన్లు వచ్చినాయి. ఈరోజు మాకు 9 అప్లికేషన్లు వచ్చినాయి. కాకుండా తర్వాత మనకి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉభయ గోదావరి గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్స్ కూడా 6-11 నెల వరకు మీ యొక్క గ్రాడ్యుయేట్స్ చదివిన వాళ్ళు 22 నవంబర్ ముందు కంప్లీట్ అయిన వాళ్ళు వచ్చి అర్జీ మా దగ్గర కానీ కమిషనర్ దగ్గర కానీ ఎంపీడీఓ గారి దగ్గర కానీ గ్రాడ్యుయేట్స్ ఎవరైనా అప్లికేషన్ పెట్టుకుంటే కొత్తగా ఓటు నమోదు చేస్తాము. అది 6-11 నెల వరకు టైం ఉన్నది. ఇప్పటివరకు మాకు 9 అప్లికేషన్సే వచ్చినాయి. తదుపరి మీకు ఎవరైనా ఆన్లైన్లో కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. గ్రాడ్యుయేట్స్ నమోదు చేయడానికి ఫామ్ 18లో అప్లికేషన్ పెట్టాలి. టీచర్స్ అయితే కనుక గ్రాడ్యుయేట్స్ దానికి అప్లికేషన్ పెట్టాలి. ఫామ్ 19లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి దానికి సంబంధించింది గ్రాడ్యుయేట్స్ 21 ముందు గ్రాడ్యుయేట్ కంప్లీట్ అవ్వాలి. వాళ్ళ ప్రొవిజన్ సర్టిఫికెట్ గెజిటెడ్ ఆఫీసర్తో ప్రిన్సిపల్ కానీ హై స్కూల్ హెచ్ఎంతో కానీ అటెస్టేషన్ చేయించాలి. తర్వాత మీ యొక్క ఓటర్ ఐడిని కూడా అటెస్టేషన్ చేయించాలి. ఈ కాన్స్టిట్యున్సీలో రెసిడెన్స్ ఉన్నట్టుగా. లాస్ట్ టైం మీరు జనరల్ ఎలక్షన్స్కి ఓటు వేసి ఉంటారు కాబట్టి ఆ ఓటర్ ఐడిని, తర్వాత ఆధార్ కార్డు, రెసిడెన్స్ పర్పస్ ఆధార్ కార్డు, ఓటర్ ఐడి 2 అటెస్టేషన్ చేసి మా కార్యాలయం నందు కానీ కమిషనర్ గారు కానీ ఎంపీడీ గారు కానీ మీరు ఎక్కడైనా ఇవ్వచ్చు. అవకాశం ఉంటే మీకు నెట్లో కూడా ఆన్లైన్లో కూడా. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆటో నగర్ వద్ద మోటార్ ఫీల్డ్ వర్కర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవములు ఘనంగా ముగిశాయి. ఈ ఉత్సవాల ముగింపులో భాగంగా సోమవారం రాత్రి అమ్మవారి ఊరేగింపు కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆటో నగర్లోని కనకదుర్గమ్మ ఆలయం వద్ద ప్రారంభమైన ఈ ఊరేగింపు గ్రామదేవత గంగన్నమ్మ గుడి వరకు సాగింది. ఈ ఊరేగింపు కార్యక్రమంలో బేతాళ డ్యాన్స్, కోయా డ్యాన్స్, కోలాటం వంటి సంస్కృతి కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా మహిళలు కలశాలు చేతబట్టి ఈ ఊరేగింపులో పాల్గొన్నారు. దారి పొడవున్న భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత 26 సంవత్సరాలుగా ఆటోనగర్లో దసరా ఉత్సవాల నిర్వహణకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సహకారంతో రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా ఉత్సవాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
జంగారెడ్డిగూడెం పట్టణంలోని ముత్యాలమ్మ ఆలయంలో జరుగుతున్న దసరా నవరాత్రి మహోత్సవాలు ముగిశాయి. ఈ ఉత్సవాల ముగింపులో భాగంగా అమ్మవారికి అలంకరించిన చీరలకు వేలంపాట నిర్వహించారు. ఆలయ నిర్మాణకర్త బవిరిశెట్టి మురళీకృష్ణ పద్మకుమారి దంపతుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఒకరిపై ఒకరు పోటీపడి అమ్మవారి చీరలను వేలం పాడారు. ఈ సందర్భంగా బవిరిశెట్టి మురళి మాట్లాడుతూ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించామన్నారు. ఈ ఉత్సవాల నిర్వహణకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరూ ముత్యాలమ్మ అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అత్యంత విశేష పూజలు ఇదే చీరతో అమ్మవారు అందుకున్నారు. అటువంటి చీరకి 1300 ఒకటోసారి 1350 1400 1450 అమ్మవారు మహిషాసుర మర్దిని అవతారంలో ఇదే చీరతో మనకి దర్శనమిచ్చి అమ్మవారి దీవెనలు మనకి అందించారు. ఇదే చీరతో అమ్మవారు విశేష పూజలు అందుకున్నారు. అటువంటి మహిళానికి ఇటువంటి చీర మన ఇంట్లో చాలా ఉండటం మన పూర్వజనులకు సమర్పించినటువంటి ఆ చీర 310 ఒకటోసారి 380 ఒకటోసారి 330 340 చీర మంచి చీర 200 ఇది 200 110 రెండోసారి 110 110 మూడోసారి సాధించారండి 100 రూపాయలు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు.
ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 94917 11922. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ చిక్కాల సన్నీ ఎంబీబీఎస్ ఎండి, ఎంబీబీఎస్ ఎంఎస్ గారిచే పాయిజన్, పాముకాటు, తేలుకాటు, పక్షపాతం, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్, కామెర్లు, బీపీ, షుగర్, టీబీ, నిమ్ము, ఆయాసం, ఆస్తమా, మూర్ఛ, కాళ్లవాపు, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు కిడ్నీ సంబంధిత వ్యాధులకు వైద్యం అందించబడును. అలాగే అత్యాధునిక వెంటిలేటర్ తో కూడిన మెరుగైన వైద్యం అందించబడును. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ సింహాద్రి ఉదయ్ కిరణ్ గారిచే అపెండిక్స్, 24 గంటల నొప్పి, పేగు మడత, పేగు సంబంధిత సమస్యలకు ఓపెన్ లాప్రోస్కోపీ ద్వారా శస్త్రచికిత్స అందించబడును. హెర్నియా, హైడ్రోసిల్, పైల్స్ మరియు పిత్తాశయంలో రాళ్లకు కోత లేకుండా లాప్రోస్కోపీ విధానంలో ఆపరేషన్లు చేయబడును. అలాగే కణితులు, దీర్ఘకాలిక పుండ్లకు విఎస్సి థెరపీ ద్వారా సత్వర ఉపశమనం కలుగును. అత్తిలి పోసేశ్వరరావు ఎంబీబీఎస్ డిఎన్బి, ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్, మరియు తోటిగుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821 224104 and 8332004104. సింహాద్రి మొబైల్ వరల్డ్ వారి బంపర్ ఆఫర్. మా వద్ద ఒప్పో, వివో, రియల్మీ, ఐఫోన్, మోటరోలా, ఐక్యూ, సామ్సంగ్ అన్ని రకాల బ్రాండెడ్ మొబైల్స్ అతి తక్కువ ధరలకే లభించును. మొబైల్ రిపేరింగ్ మా ప్రత్యేకత. మా వద్ద పౌచ్ ప్రింటింగ్, మొబైల్స్ పై స్కిన్ కటింగ్ లభించును. మొబైల్ స్కిన్ పై మీకు నచ్చిన ఫోటో ప్రింట్ చేయడం మా ప్రత్యేకత. మా వద్ద బజాజ్, హెచ్డిఎఫ్సి, టీవీఎస్ ఫైనాన్స్ అందుబాటులో కలవు. మా వద్ద గార్జియస్ ఐటమ్ ఆన్లైన్ ధరల కంటే తక్కువ ధరలకే లభించును. మీ పాత మొబైల్ ఏదైనా పగిలిపోయినా, పనిచేయకపోయినా మా వద్దకు తీసుకువచ్చి మంచి ఎక్స్చేంజ్ రేటుతో మీకు నచ్చిన మొబైల్ తీసుకువెళ్ళండి. మా అడ్రస్ సింహాద్రి మొబైల్ వరల్డ్, మసీదు సెంటర్, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ ఎం రాంబాబు. ఫోన్ నంబర్ 9912005889. అసలైన దసరా దీపావళి సంబరాలు ఎక్కడో తెలుసా? మన వైనాట్ లో ఆన్లైన్ కంటే తక్కువ ధరలు, నమ్మకమైన సర్వీస్. లక్కీ పాట్ ద్వారా 10,000 పైబడి కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరికి ఖచ్చితమైన బహుమతి. వైనాట్. ఇప్పుడు మన జంగారెడ్డిగూడెం బ్రాంచ్ లో జస్ట్ జడ్జ్ ప్రారంభమైంది. మీకు కావాల్సిన అన్ని రకాల గిఫ్ట్ ఐటమ్స్, యాంటిక్స్ అందుబాటులో కలవు. వెంటనే విచ్చేయండి. వైనాట్ జంగారెడ్డిగూడెం. అసలైన దసరా దీపావళి సంబరాలు ఎక్కడో తెలుసా? మన వైనాట్ లో ఆన్లైన్ కంటే తక్కువ ధరలు, నమ్మకమైన సర్వీస్. లక్కీ పాట్ ద్వారా 10,000 పైబడి కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరికి ఖచ్చితమైన బహుమతి. వైనాట్. ఇప్పుడు మన జంగారెడ్డిగూడెం బ్రాంచ్ లో జస్ట్ జడ్జ్ ప్రారంభమైంది. మీకు కావాల్సిన అన్ని రకాల గిఫ్ట్ ఐటమ్స్, యాంటిక్స్ అందుబాటులో కలవు. వెంటనే విచ్చేయండి. వైనాట్ జంగారెడ్డిగూడెం. గత 25 సంవత్సరాలుగా ఖాతాదారుల విశేష ఆదరాభిమానాలు పొందుతున్న సంస్థ కొంకిమళ్ల ఖజానా జ్యువెలర్స్. కొంకిమళ్ల ఖజానా జ్యువెలర్స్ మరియు కిస్నా డైమండ్ అండ్ గోల్డ్ జ్యువెలరీ వారి వజ్రాభరణాల ఎగ్జిబిషన్ మరియు సేల్ అక్టోబర్ 19, 20, 21 తేదీలలో వేదిక కొంకిమళ్ల ఖజానా జ్యువెలర్స్, గంగానమ్మ గుడి సెంటర్, జంగారెడ్డిగూడెం నందు జరుగును. ప్రతి 20,000 రూపాయల కిస్నా బ్రాండెడ్ వజ్రాభరణాల కొనుగోలుపై ఒక కూపన్ పొందండి. దానిపై కారు గెలుచుకునే అవకాశం మీ సొంతం చేసుకోండి. మా వద్ద డైమండ్ రింగ్స్, డైమండ్ ఇయర్ రింగ్స్, డైమండ్ నెక్లెస్లు, డైమండ్ హారాలు, డైమండ్ నల్లపూసల గొలుసులు, డైమండ్ బ్రాస్లెట్స్ లభించును. డైమండ్ జ్యువెలరీపై 1 year ఇన్సూరెన్స్ కలదు. నేచురల్ డైమండ్ జ్యువెలరీ 5,000 రూపాయల నుండి ప్రారంభం. మీరు కొనుగోలు చేసిన వజ్రాభరణాల ఎంఆర్పీ పై 90% బైబ్యాక్. మీరు కొనుగోలు చేసిన వజ్రాభరణాలపై 95% ఎక్స్చేంజ్ సదుపాయం కలదు. బిఐఎస్ హాల్మార్క్ మరియు వజ్రాలకు ఐజీఐ సర్టిఫికేట్ ఇవ్వబడును. విచ్చేయండి. కొంకిమళ్ల ఖజానా జ్యువెలర్స్, గంగానమ్మ గుడి సెంటర్, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్ 8374555855. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో అశ్వయుజ మాస బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో 2వ రోజు స్వామివారు ఒక సంహారం అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి ఆలయ యాగశాలలో అర్చకులు పుట్టమన్ను తెచ్చి పాలికల్లో పోసి అంకురార్పణతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం ధ్వజారోహణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ధ్వజపటంతో ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి ఆలయ ధ్వజస్తంభం వద్ద మహిళలకు గరుడ ప్రసాదం అందించారు. అనంతరం గరుడ పటాన్ని ధ్వజస్తంభానికి ఎగరవేసి బ్రహ్మోత్సవాలను వీక్షించేందుకు ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలికారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే గ్రామాలలో మౌలిక సదుపాయాలపై దృష్టి సారించిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ తెలిపారు. కామవరపుకోట మండలంలో జరిగిన పల్లె పండుగ కార్యక్రమంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ పాల్గొన్నారు. తడికలపూడి, వీర్సెట్టిగూడెం, ఆడమిల్లి, తాడిచెర్ల, గుంటుపల్లి, ఉప్పలపాడు, రావికంపాడు పంచాయతీలలో సుమారు 6 కోట్ల రూపాయలతో చేపట్టే అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు గ్రామాలలో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశామని వివరించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాబాబు, మాజీ ఎమ్మెల్యే గంటా మురళి, నాయకులు కిలారు సత్యనారాయణ, కోనేరు వెంకట సుబ్బారావు, తూత లక్ష్మణరావు, గంటా సుధీర్ బాబు తదితరులు పాల్గొన్నారు. అంటే మీ దగ్గర మరి ఈ రోజున పల్లె పండుగ అనే కార్యక్రమం కామర్పాడు మండలంలో జరుపుకుంటున్నాము. ఈ యొక్క పండుగ ఒక ముఖ్య ఉద్దేశం మరి గ్రామాలు అభివృద్ధి చెందాలి. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే అక్కడ ఉన్న బేసిక్ ఫెసిలిటీస్, రోడ్లు కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా వేసుకోవాలి. ఆ ప్రాసెస్లో మరి మన డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు పంచాయతీరాజ్ నిధుల నుంచి మరి చింతలపూడి కాన్స్టిట్యున్సీకి 22 కోట్లు రావడం జరిగింది. 21 క్రోర్స్ వచ్చేసి ఎమ్మెల్యే కలెక్టరేట్ నుంచి ఇవ్వడం జరిగింది. అలాగే 1 కోటి రూపాయలు ఎంపీ గారు ఇచ్చారు. మరి ఈ యొక్క డబ్బుతోటి 4 మండలాల్లో ఉన్న పంచాయతీరాజ్ సీసీ రోడ్లని మనం వేసుకోబోతున్నాము. ఈ రోజున కామర్పాడు మండలంలో 8 పంచాయతీల్లో మరి పూజా కార్యక్రమం చేసి మరి యొక్క రోడ్లు స్టార్ట్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. వచ్చిన 100 రోజుల్లోనే మరి రాష్ట్రం అంతా కూడా ఈ యొక్క పంచాయతీరాజ్ నిధుల నుంచి ఈ యొక్క సీసీ రోడ్స్, డ్రైన్స్ ని మరి వేసుకోమని చెప్పడం జరిగింది. అదే క్రమంలో ఈ రోజు కామన్ కూడా స్టార్ట్ చేశాము. రాబోయే రోజుల్లో 4 మండలాలు కూడా మేము స్టార్ట్ చేసి మరి త్వరలో రోడ్లు మంచి క్వాలిటీతో ఫినిష్ చేసి ప్రజలకి మరి గ్రామస్తులకి అందజేస్తామని చెప్పి నేను మాటిస్తున్నాను.
జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన వేంచేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో గోపూజ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. దసరా ఉత్సవాలలో భాగంగా ఆలయ కమిటీ చైర్మన్ రాజాన సత్యనారాయణ ఆధ్వర్యంలో అర్చకులు ఎర్రమిల్లి మనోజ్ శర్మ నేతృత్వంలో మంగళవారం గోపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలు గోవు చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం హారతులు పట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఈ నెల 16వ తేదీన ఆలయంలో జరిగే చండీ హోమంతో దసరా మహోత్సవాలు పూర్తవుతాయన్నారు. కావున ఈ చండీ హోమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు నూకాంబిక సేవా బృందం మహిళలు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన చేసి ఉన్నటువంటి శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి యొక్క దివ్యాలయ క్షేత్ర సన్నిధానంలో దేవీ శరన్నవరాత్రులు పురస్కరించుకుని తదనంతరం అమ్మవారి యొక్క ఆలయంలో పౌర్ణమి వరకు జరిగే విశేషమైనటువంటి పూజల్లో భాగంగా ఈరోజు నూకాలమ్మ అమ్మవారి యొక్క ఆలయంలో సర్వదేవతా స్వరూపిణి అయినటువంటి లోకమాత అయినటువంటి ఆ యొక్క గోవత్స గోపూజ కార్యక్రమాన్నంతా కూడా అంగరంగ వైభవంగా అమ్మవారి యొక్క సన్నిధానంలో స్త్రీమూర్తులచే ఆ గోమాతకి కుంకుమార్చన విశేషమైనటువంటి నీరాజన మహామంత్ర పుష్పాలంతా కూడా సభక్తిపూర్వకంగా పూజాధికారులు చేయడం జరిగింది. అమ్మవారి యొక్క సన్నిధానంలో 68వ చండీ హోమం రేపు ఉదయం బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి ఆలయ సన్నిధానంలో 68వ చండీ హోమంతో అమ్మవారి యొక్క దసరా శరన్నవరాత్రులు మహాపూర్ణాహుతి అంతా కూడా అత్యంత వైభవంగా 4 గంటల నుండి కూడా జరుగుతుంది. అందరూ కూడా ఆలయం వద్ద విచ్చేసి అమ్మవారి యొక్క చండీ హోమాన్ని తిలకించి చండీ హోమ భస్మాన్ని ప్రసాదంగా తీసుకుని మహాపూర్ణాహుతిలో పాల్గొనవలసిందిగా ఆలయ కమిటీ వారు కోరి ప్రార్థిస్తున్నారు. మొక్కజొన్న విత్తన రైతులకు విత్తన కంపెనీల నుంచి అగ్రిమెంట్స్ ఇప్పించాలని, చింతలపూడి ఎత్తిపోతల పథకం నిర్మాణం పూర్తి చేసి సాగునీరు అందించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. న్యూజివీడులోని సుందరయ్య భవనంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ప్రాంతీయ రైతు సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు గంటా పాపారావు అధ్యక్షత వహించారు. పలు రైతాంగ సమస్యలు చర్చించి తీర్మానాలు ఆమోదించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ మొక్కజొన్న సీడ్ సీజన్ ప్రారంభమైందని, రైతులకు కంపెనీల నుంచి ఆర్గనైజర్ల ద్వారా విత్తనాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. అయితే కంపెనీలు రైతులకు ఎటువంటి అగ్రిమెంట్స్ ఇవ్వకపోవడం వలన మోసాలకు గురై విత్తన రైతులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కావున విత్తన కంపెనీ ప్రతినిధులతో వెంటనే జాయింట్ మీటింగ్స్ ఏర్పాటు చేసి రైతులకు కంపెనీలు అగ్రిమెంట్స్ ఇచ్చేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సదస్సులో జి రాజు, సిహెచ్ నాగరాజు, పి బోసు, ఎం లెనిన్, బి రాంబాబు, సిహెచ్ శ్రీనివాసరావు, కె వీరవెంకయ్య, మణిరాజు, తాతారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నూజివీడులో రైతుల యొక్క సమావేశాన్ని సదస్సుని నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఈ నూజివీడు ప్రాంతంలో రైతుల యొక్క సమస్యలు చర్చించాము. అలాగే మొక్కజొన్న సీడ్ సీజన్ ప్రారంభమవుతా ఉన్నది. అయితే కంపెనీలు ఎక్కడ కూడా రైతులకి అగ్రిమెంట్స్ ఇచ్చే పరిస్థితి లేదు. ప్రతి సంవత్సరం కూడా ఇవాళ సీడ్ కంపెనీలకు మోసాలకి బలై రైతులు నష్టపోతూ ఉన్నారు, ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో అధికారులు వెంటనే జోక్యం చేసుకుని, ప్రభుత్వం జోక్యం చేసుకుని ఇవాళ కంపెనీలతో ఇవాళ జాయింట్ మీటింగ్స్ నిర్వహించి రైతులకి అగ్రిమెంట్స్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే మొక్కజొన్న సీడ్ సాగు చేస్తున్న రైతులకి వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి, అట్లాగే నష్టపరిహారాలు ఇవ్వాలి, అలాగే ఎరువులు, పురుగు మందులు ఇవన్నీ కూడా సబ్సిడీ రూపంలో అందించాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ క్రాప్లో కూడా మొక్కజొన్న సీడ్ పంటగానే నమోదు కావాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే సీడ్ మొక్కజొన్న రైతులు కంపెనీల మోసాలకి బలైపోకుండా ప్రభుత్వాలు చర్యలు ఉండాలని చెప్పేసి ఒక సమగ్ర విత్తన చట్టం తీసుకురావాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో మామిడి రైతులు తీవ్రంగా
నష్టపోతా ఉన్నారు. ప్రభుత్వాలు ఎక్కడ పట్టించుకోవడం లేదు. కాబట్టి మామిడి రైతులు కూడా ఆదుకోవాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. అలాగే ఆయిల్ పామ్ కానీ కొబ్బరి కానీ ఇతర పంటలకు కూడా గిట్టుబాటు ధరలు రావడం లేదు. ఆ పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ టన్ను ఆయిల్ పామ్ గెలలకి 18,000 రూపాయలు ధర ప్రకటించి అమలు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కొబ్బరికాయలు కూడా గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లాగే మిర్చి కానీ అలాగే పత్తి కానీ ఇతర పంటలకు కూడా వాళ్ళ గిట్టుబాటు ధరలు ఉండాలి. అలాగే పంట తెగుళ్ళు వచ్చి నష్టపోతున్న సరే ప్రభుత్వం వైపు నుంచి నష్టపరిహారాలు ఇవ్వడం లేదు. తెగుళ్ళు వల్ల జరిగిన నష్టాలకు కూడా నష్టపరిహారాలు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు ఉండాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కొయ్యలగూడెం మండలం నరసన్నపాలెం వద్ద తల్లాడ దేవరపల్లి జాతీయ రహదారిపై సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ ఐషర్ వ్యాన్ ఎదురెదురుగా ఢీకొట్టుకోవడంతో ఇరు వాహనాల డ్రైవర్లు క్యాబిన్లో ఇరుక్కుపోయారు. దీంతో స్థానికుల సహకారంతో డ్రైవర్లను రక్షించి చికిత్స నిమిత్తం జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. కోదాడ నుంచి వైజాగ్కి సిమెంట్ లోడ్తో వెళుతున్న లారీని కొయ్యలగూడెం వైపు నుంచి జంగారెడ్డిగూడెం వైపు వస్తున్న ఐషర్ వ్యాన్ ఢీకొట్టినట్లు లారీ డ్రైవర్ రవి తెలిపాడు. ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. కొయ్యలగూడెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ని క్రమబద్ధీకరణ చేశారు. అదేవిధంగా ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి వివరాలు సేకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి పార్టీల అభ్యర్థులను గెలిపించాలి. కూటమి శ్రేణులకు చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ సూచన. కొయ్యలగూడెం మండలంలో ఘనంగా పల్లె పండుగ. ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాస్తో కలిసి పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. అర్హులైన ప్రతి ఒక్కరూ పట్టభద్రుల నియోజకవర్గ శాసన మండలి ఎన్నికకు ఓటు నమోదు చేసుకోవాలి. జంగారెడ్డిగూడెం తహసీల్దార్ స్లీవా జోజీ సూచన. ఆకట్టుకున్న ఆటోనగర్ కనకదుర్గమ్మ అమ్మవారి గ్రామోత్సవం. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.